మన సబ్స్క్రైబర్ని తన అత్తయ్య ఇలా ఇలా అంటుంది, ఇలా బాధ పెడుతుంది అని తన స్టోరీ మొత్తం చెప్పాక నాకేమనిపిస్తుందో కూడా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. అయితే ఆ వీడియోకి ఈ పర్సన్ ఇలా కామెంట్ చేశారు, నాకు నీ వీడియోస్ నచ్చుతాయి కానీ తను వాళ్ళ అత్తయ్య వల్ల సఫర్ అవుతుంటే నువ్వు డివోర్స్ తీసుకొని ఇండిపెండెంట్ గా ఉండు అని చెప్పాల్సింది పోయి అడ్జస్ట్ అవ్వమని చెప్తున్నావా, సచ్ ఏ షేమ్లెస్ అని కామెంట్ చేశారు. నా వీడియోస్ కోసము, నాకు వచ్చే లైక్స్ కోసము, మీలాంటి వాళ్ళ ఈగో సాటిస్ఫై చేయడం కోసం నేను చెప్పేస్తాను డివోర్స్ తీసుకోండి, ఇండిపెండెంట్ గా ఉండండి అని. సో ఇక్కడ ప్రాక్టికల్ గా చూసుకుంటే ఏమవుతుందంటే తనకి ఆల్రెడీ ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబుని పెట్టుకుని డివోర్స్ తీసుకో అని ఒక అడ్వైస్ ఎలా ఇస్తాం ఎవరైనా కానీ. ఇది అంత చిన్న విషయం కాదు, మీరు చెప్పినంత ఈజీ కూడా కాదు. అయినా నేను ఆ వీడియోలో అడ్జస్ట్ అవ్వండి అని ఎక్కడ చెప్పలేదే. అర్థమైందో ఇలా కామెంట్ చేశారు. నేనేం చెప్పాను, ఆమె కానీ మారకపోతే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయండి అని చెప్పాను. ఒక సింగిల్ మదర్ తన హస్బెండ్ తో కానీ వైఫ్ తో కానీ సపరేట్ అయ్యాక ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో తెలిస్తే ఇలా మాట్లాడరు. అందుకే ఉచిత సలహాలు ఇవ్వకుండా ప్రాక్టికల్ గా ఆలోచించి మీరు ఆ పొజిషన్ లో ఉంటే ఏం చేసేవాళ్ళో అది కామెంట్ చేయండి చాలు.